మోచేతి నీళ్ళు తాగేటటువంటి అధికారుల్ని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి సన్నాసుల్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పెట్టుకుని వాళ్ళు ఇంత కుట్రలు పనుతుంటే మేము వీక్గా ఎందుకు ఉండాలి? వీ విల్ బి స్ట్రాంగ్. ఎస్, మాకు ఏ తప్పే ఉంది దానిలో, మాకు స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఉండటంలో. మేము వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టైరెంట్ అండి. సో మేము కూడా మా శక్తివంతంగానే ఉంటాం, శక్తివంతంగానే ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. సో మేము స్ట్రాంగ్గానే ప్రిపేర్ అయ్యాం, తిప్పికొట్టాం. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేయగలిగాడు? ఇవాళ సొంత చిన్నాన్నని చంపేసి కిరాతకంగా ఇతను మాట్లాడతాడు ఇంకొకళ్ళ గురించి. ఆయన చెల్లెళ్ళిద్దరికి సమాధానం చెప్పమనండి. సొంత చెల్లెళ్ళే చీకొట్టి ఓటేద్దని చెప్తా ఉన్నారండి. ఇంకా ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు? ఇవాళ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీటింగ్లో, మా సొంత చెల్లెళ్ళతో కూడా చెప్పిస్తా ఉన్నారు. ఎవడండి చెప్పించేది? భారీ బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా విమర్శిస్తుంది చంద్రబాబు నాయుడుని కానీ టీడీపీని కానీ, కుటుంబంలో ఇంకా ముందు చాలా గొడవలు పెట్టించే ప్రయత్నం చేస్తారు, కుట్రలు పన్నుతా ఉన్నారు, నా పక్షాన మీరే నిలబడాలి ప్రజలు అని అభ్యర్థిస్తున్నాడు. ఏ రకంగా చూడాలి ఇది? ఇప్పుడు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, జగనన్న వదిలిన బాణాన్ని నేనని చెప్పి నీకోసం పాదయాత్ర చేసినటువంటి చెల్లి, అదేవిధంగా దాదాపు 3-4 దశాబ్దాలు నీ కుటుంబం కోసం ఎంతో శ్రమించినటువంటి నీ చిన్నాన్న బిడ్డలు, వాళ్ళని ఎవరైనా ప్రభావితం చేయగలరండి? బయట వ్యక్తులు ప్రభావితం చేయగలరా? నీకు అంత సన్నిహితంగా ఉన్నటువంటి నీ ఫ్యామిలీ నీ కోసం కష్టపడ్డారు, నువ్వు ముఖ్యమంత్రి అవటం కోసం కష్టపడ్డారు, నువ్వు వాళ్ళని నీ రాజకీయం కోసం ఉపయోగించుకుని నువ్వు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని రోడ్డును పడేసావు, ఆడపిల్లలను కూడా చూడకుండా. సొంత చిన్నాన్నని నీ రాజకీయం కోసం బలి చేసావు. కాబట్టి నువ్వు ఎటువంటి వ్యక్తివో వాళ్ళు అర్థం చేసుకుని, నువ్వెంత నరరూప రాక్షసుడు అర్థం చేసుకుని వాళ్ళే మా అన్నకి ఎవడు ఓటు వేయొద్దు, హీఈస్ నాట్ ఫిట్ టు బి ఏ చీఫ్, అసలు హీఈస్ నాట్ ఓన్లీ ఫిట్ టు బి ఏ చీఫ్ మినిస్టర్, బట్ హీఈస్ నాట్ ఫిట్ టు బి ఇన్ పబ్లిక్ లైఫ్. ప్రజాసేవకి ఇతను పనికిరాడని చెప్తా ఉన్నారు. ఏ చెల్లైనా ఏ అన్న గురించి అని చెప్తుందా అట్లా? ఒకళ్ళు కాదు, ఇద్దరు. ఎంత దారుణం అండి! సొంత చిన్నాన్న ఆ రకంగా అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎన్ని ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయండి. ఇంకా ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నాడు, ఇంకా నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రోజున తెల్లవారుజామున 4:30-5 నీకు తెలీదా? నువ్వు అజయ్ కలాం రెడ్డికి చెప్పలేదా మా చిన్నాన్న చనిపోయాడని చెప్పి? బయటకేమో గుండుపోటని నువ్వు బ్రేకింగ్ న్యూస్ లేలేదా నీ ఛానల్లో? రాత్రంతా అవినాష్ రెడ్డి నీతో చాట్ చేయలేదా? ఆ రికార్డ్స్ లేవా? అవన్నీ సిబిఐ మీరు చదవండి, అఫిడవిట్లు, సిబిఐ ఛార్జ్ షీట్లు చదవండి. నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలని నువ్వు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు కోర్టులో పిటిషన్ వేసి నువ్వు వెనక్కి ఎందుకు తీసుకున్నావు? ఇది ఒక్కటి చాలదా? ఎవడన్నా వెనక్కి తీసుకుంటాడా? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎంత తొందరగా కేసుని క్లోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తాం. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, ముసలి కన్నీరు కాల్చి అయ్యో మా చిన్నాన్న అని చెప్పి ముసలి కన్నీరు గార్చాడు ఓట్ల కోసం. సీఎం అయిన తర్వాత ఇమీడియట్గా ఉన్నటువంటి సిట్ని డీగ్రేడ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే రాగానే ఆఫీసర్ని రిమూవ్ చేసి ఒక ఎస్పీ స్థాయి, అంటే హీ డీగ్రేడెడ్, ఒక ఎస్పీని పెట్టాడు. 3 సార్లు సిట్ టీమ్స్ని మార్చాడు, సిట్ చీఫ్స్ని మార్చాడు. ఎందుకు మార్చాడు? సిబిఐ ఎంక్వైరీ వద్దని నువ్వు పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నావు? డాక్టర్ సునీత వెళ్ళి అన్నయ్య 6 నెలలు అయింది నువ్వు సీఎం అయ్యి, ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగట్లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలని నువ్వే కదా అడిగావు, సిబిఐ ఎంక్వైరీ వేయించి అన్నయ్య అంటే, దేనికమ్మా సిబిఐ ఎంక్వైరీ? దేనికి సిబిఐ? నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుదేంటంట అని చెప్పి ఒక సొంత చెల్లితో నువ్వు ఆ రకంగా మాట్లాడతావా? అప్పుడు ఆవిడ నిజంగా గుండె పగిలి ఏడ్చి ఆ అన్న విత్డ్రా చేసుకుంటా, ఆవిడ సిబిఐ కావాలని పిటిషన్ వేస్తే డాక్టర్ సునీత గారు పిటిషన్ వేసిన 10 రోజులకి ఈయన విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే వివేకానంద రెడ్డి గారి కిరాతకమైనటువంటి హత్యకు సంబంధించి ఎన్ని లింక్స్ అండి, తాడేపల్లి ప్యాలెస్తో ఎన్ని లింక్స్ మనకు బయటపడతాయి. ఇవాళ హూ కిల్డ్ బాబాయ్ అంటే అబ్బాయి కిల్డ్ బాబాయ్ అనేది చాలా క్లియర్ కట్గా ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. అందుకనే ఇతను ప్రజా సేవకి ప్రజా జీవితానికి పనికిరాడు. సొంత చెల్లెల్ని రోడ్డును పడేసినాడు, రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు, సొంత కుటుంబానికి ఏం చేయలేని వాడు మనకేం చేస్తాడని ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఎంత త్వరగా మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్క టీడీపీకి పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారి పాదయాత్ర యువగలం ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది? నిజంగానే ఆ పాదయాత్ర వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఖచ్చితంగా చాలా లాభం జరిగింది పార్టీకి. యువగలం పాదయాత్ర ఒక ఆదరణనే కోల్పోయింది యువగలం పాదయాత్ర జనాల్లో అని చెప్పేసి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఏ రకంగా మాట్లాడతారండి? ఆ రోజు యువగలం పాదయాత్ర సందర్భంగా మనం ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, మా దగ్గర ఏం గ్రాఫిక్స్ ఉండవండి, సిద్ధం సభల్లో లాగా గ్రీన్ మ్యాట్ వేసి మీకు బాగా తెలుసు కదా,
అసలు గ్రీన్ మ్యాట్ ఎవడన్నా వేస్తాడండి పబ్లిక్ మీటింగ్స్కి? సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్ దేనికండి? గ్రాఫిక్స్ చేయడానికే కదా. యోగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏం గ్రీన్ మ్యాట్ మీద నడవలా, మేమేం గ్రీన్ మ్యాట్లు పరచలా. కానీ తండోపతండాలుగా కొన్ని వేల మంది వచ్చారు. దాదాపుగా 3200 కిలోమీటర్లు నారా లోకేష్ గారు పాదయాత్ర. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు సృష్టించారండి. పర్మిషన్లు ఇవ్వలేదు, నడవనివ్వలేదు, ఆఖరికి ఆయన మైక్ కూడా లాక్కున్నారు. ఆయన క్యాంపెయిన్ సభ స్టేజ్ని కూడా వాడుకునేవాళ్ళ. సొంత కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిజంగా 170 మంది స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలను గెలిపించగలడా? ఇప్పుడు విశాఖపట్నంలో వైఎస్ విజయం గెలిచిందా? ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారి భార్య అండి. ఇవాళ దేవుడు అని కొలుస్తాం. రాజశేఖర రెడ్డి గారి భార్య విజయం ఓడిపోలేదా విశాఖపట్నంలో? కాబట్టి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం అండి. గెలుపోటములకు అతీతంగా ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో వారే అసలు సిసలైన రాజకీయ నాయకుడు, నిజమైన నాయకుడు. అది నారా లోకేష్ గారు. ఆయన ఓటమి ఎదురైనా కూడా ఎక్కడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఆయన మంగళగిరి ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు బ్రహ్మరథం పడతా ఉన్నారు 5 సంవత్సరాలుగా. ఆ కరకట్ట కమలాసన్ ఆల రామకృష్ణారెడ్డి ఆడేటటువంటి డ్రామాలు మనకు తెలుసు. కానీ లోకేష్ గారు అట్లా కాదు. గెలిచినా ఓడినా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నేను వదిలిపెట్టనని చెప్పి ఆయన 5 సంవత్సరాలుగా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. కాబట్టి రాజకీయాలలో గెలుపోటములు ఏదో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఇంకా ఏదో రాజకీయాలు అలాగా ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఎంతమంది హేమాహేమీలు ఓడిపోయారండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓడిపోలేదా? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హావ్ లాస్ట్ ఎలక్షన్స్. అంటే ఒక పక్క అటు కేసీఆర్ కొడుకు కేటీఆర్ని చూసినా సక్సెస్ఫుల్ కెరియర్నే లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇటు పక్క రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా సీఎం కూడా అయ్యారు. ఇక్కడ ఉద్దండులు అని పిలువబడే మన నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఒక మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవకపోవటం అనేది అదే చెప్పాను కదండి. ఇప్పుడు గెలవటం మాత్రమే రాజకీయం కాదు. రాజకీయం అంటే మచ్చ లేకుండా జీవించటం, మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవటం, ప్రజలలో ఇతను ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఒక నిజాయితీపరుడు అని ఒక గుర్తింపు తెచ్చుకోవటం. జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు పెట్టించుకుని 16 నెలలు చెప్పకూడదని బెయిల్ పైన 10 సంవత్సరాలుగా బ్రతికినటువంటి చరిత్ర ఇటువైపు ఎవరికి లేదు. కాబట్టి అది కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి పొద్దున్న లేయిస్తే ప్రజలను మోసం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జగన్ మోసం రెడ్డి అంటా ఉన్నారు. అది కాదు రాజకీయం అంటే, అది కాదు నాయకత్వ లక్షణం అంటే. నాయకత్వం అంటే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా రూపాయికి కక్కుర్తి పడకుండా ప్రజలకి సేవ చేయటం అనేది రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ లక్షణాలు పుష్కలంగా నారా లోకేష్ గారికి ఉన్నాయి. ఇవాళ నేను ఒక విషయం మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా తన సొంత రూపాయి ఎవరికైనా తన తండ్రి పేరుతో ఏదైనా ఒక ట్రస్ట్ కానీ ఇంకేదన్నా పెట్టి ₹1 ఎవరికైనా సాయం చేశాడా? దోచుకోవడం తప్పితే. రెండో పక్కన నారా లోకేష్ గారు భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలని ఎంతమందికి అండి కోవిడ్ సమయంలో ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టారు, ఎంతమందిని ఆదుకున్నారు. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళేది ఎన్టీఆర్ ట్రస్ట్. సో సేవ చేయటం అనేది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎందుకు ఏం చెప్తారు? ఆదరించట్లేదని మీరు ఎలా అంటారు? అంటే ఓడిపోవడాన్ని ఒకసారి ఓటమి పాలైతే ఇంకా ప్రజలు ఆదరణ లేనట్టు. నార్మల్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓడిపోవడం అనేది మీ అప్రోచ్ తప్పు. సాక్షాత్తు ముఖ్యమంత్రి భార్య ఓడిపోయిందండి విశాఖపట్నంలో. దానికి ఏం చెప్తారు మీరు? విశాఖపట్నంలో ముఖ్యమంత్రి భార్య ది గ్రేట్ వైఎస్ఆర్ ఓడిపోయింది అంటే ఆవిడ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటావా? రాజశేఖర రెడ్డికి చరిష్మా లేదు, రాజశేఖర రెడ్డికి ఏమీ లేదు, అదంతా భ్రమ అనుకుంటాం మనం. కాబట్టి ఒక్కసారి ఓటమి పాలైనంత మాత్రాన ఏదో ఇంకా రాజకీయాలకు వీళ్ళు సరిపడరు, ఏదో వీళ్ళకి లేదు అనుకోవటం చాలా తప్పు. హేమీలు ఓటమి పాలారండి. హేమ ఎంతమంది, నేను ఇప్పుడు మీకు ఎంతమంది పేర్లు చెప్పాను నేను. కాబట్టి అది కాదు క్రైటీరియా ఎప్పుడు కూడా. అది కాదు మనం ఒక నాయకుడిని బేరీజ్ వేయటం అంటే అది కాదు. ప్రజా జీవితంలో వాళ్ళు ఏ రకంగా తమని తాము వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, ఏ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, ఏ రకంగా ప్రజలకు అండగా నిలబడుతున్నారు, అది కదా కొలమానం అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నారావారి కుటుంబం ప్రతిపక్షంలో ఉండి యుక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి అక్కడి నుంచి ఆ విద్యార్థులను వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కానీ లోకేష్ గారు బాబు గారు ఆ పని ఎందుకు చేశారు? అక్కడ ఉన్నటువంటి ఇక్కడ విదేశాంగ మంత్రితో మాట్లాడి, అక్కడ మన బిడ్డలతో మాట్లాడి
వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి మా ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా ఎంతమందిని కాపాడారండి. చార్ధామ్లో చిక్కుకుపోతే స్పెషల్ ఫ్లైట్ వేసి మేము వెనక్కి ఎందుకు తీసుకొచ్చాం? ఈ 5 సంవత్సరాలు ఎన్ని తుఫాన్లు వస్తే ఎన్నిసార్లు వెళ్ళాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి? హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం తప్పితే. మొన్న ఆఖరికి దుర్మార్గంగా రైతుల్ని పరామర్శించాలంటే ఈయన గారికి రెడ్ కార్పెట్ కావాలంట. రెడ్ కార్పెట్ వేసుకుని పొలం గట్టు వరకు వెళ్ళి రైతులను పరామర్శిస్తాడంట. సో నారా నందమూరి కుటుంబాలు అధికారంలో ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా ప్రజల పక్షాన నిలుస్తాయి. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈ రకంగా మేము పనిచేయగలుగుతున్నాం. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పండి. గతంలో బీజేపీతో పొత్తు మీద రాజీనామాలు చేసి రిటర్న్ వచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఎంపీలందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ అదే ఎన్డీఏ కూటమితో ముందుకెళ్ళడానికి చాలా విస్తృతంగా మళ్ళీ మీరే ఏం చెప్తున్నారు అని అంటే, అవతల రాక్షసుడు ఉన్నాడు, ఆయనతో పోరాడాలి అని అంటే కూటమి తప్పనిసరి అని అంటున్నారు. ఇప్పుడు ఈ కూటమితో మీరు జత కలపడం వల్ల ఒక పక్క ముస్లిం ఓట్ బ్యాంక్ పోతుంది అని అంటున్నారు. ప్రధానంగా బీజేపీ అని అంటే ముస్లిం సోదరులు ఓటేయారు అని ఎవరు అంటున్నారు? రాజకీయ విశ్లేషకులు అనుకోండి. ఇప్పుడు బేసిక్ గా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి చెప్పండి. బీజేపీ అని అంటే నిజంగానే ముస్లిం సోదరులు చాలా వరకు విభేదిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ముస్లిం సోదరులు అంతా కూడా దూరం అయ్యారు. రెండోది, అటుపక్క వైఎస్ఆర్సీపీ ముస్లిం సోదరులకు 7 స్థానాలు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు మాత్రం కేవలం 3కే ఇచ్చారు. ఇంకా ఎక్కడ న్యాయం ఉంది అక్కడ? ముస్లిం సోదరులు టీడీపీని ఎలా నమ్ముతారు? అంటే అబ్దుల్ సలాం కుటుంబాన్ని కిరాతకంగా చంపించడం, చనిపోయేటట్టు చేయటం, ముస్లింలకు న్యాయం చేయటం. అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఎందుకు ఆత్మహత్య చేసుకుందండి? వైసీపీ నాయకుల వల్ల కాదా? మిస్బా ఒక ముస్లిం బాలిక ఎందుకు సూసైడ్ చేసుకుంది? మిస్బా అనే బాలిక స్కూల్లో టాపర్. అదే స్కూల్లో చదువుతున్నటువంటి ఒక వైసీపీ నాయకుడు కుమార్తెకి అది నచ్చలేదంట. అందుకని పాప మా పిల్లని టీసీ ఇచ్చి పంపించేస్తే డాక్టర్ అవ్వాలని కలలుగా అన్నటువంటి మిస్బా ఊరేసుకుని చనిపోయింది. అదా నీకు మైనారిటీల పైన ఉన్నటువంటి ప్రేమ అంటే? ఎంతమంది నీ వల్ల ప్రాణాలు కోల్పోయారు ముస్లిం మైనారిటీలు? ఏం చేసావు నువ్వు ముస్లిమ్స్కి 5 సంవత్సరాల కాలంలో? వాళ్ళకి ఇచ్చినటువంటి రంజాన్ తోఫాన్ కూడా లేపేశావు కదా. ఎన్ని పథకాలు ఆపేసావు వాళ్ళకి? మైనారిటీ ఫైనాన్స్ కమిషన్కి ఏమన్నా, ఫైనాన్స్ కార్పొరేషన్కి ఏమన్నా ఒక పైసా నిధులు ఇచ్చావా? ఏం చేసావు నువ్వు? కాబట్టి నువ్వు ముస్లింలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ అందరికంటే ఎక్కువగా ముస్లింలు తిరుగుబాటు పందాలు ఉన్నారు. రెండోది, బీజేపీతో ఆ రోజున రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాల మీద విభేదించి బయటకు వచ్చిన మాట వాస్తవం, మేమేం కాదనట్లేదే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి బలం చాలక బీజేపీతో కలవటం కాదు, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ లేకుండా భూస్థాపితం చేయటం కోసం వాళ్ళు అన్ని పార్టీలు కలిసాయి. రెండోది, సాధ్యమవుతుందంటారా? మీరు చూస్తారు కదా రేపు వైనాట్ పులివెందల, ఇవాళ పులివెందల్లో గెలవమనండి, చూద్దాం రేపు పులివెందల్లో గెలవమనండి, అప్పుడు మాట్లాడదాం.